సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల నుండి పోలీసులు మధురవాడ బాంబే కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నార్త్ ఏసీపీ సునీల్, పీఎం పాలెం సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో 3 పోలీసు బృందాలు ఇంటింటిని తనిఖీ చేసి రికార్డులు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు పలు సమస్యాత్మక ప్రాంతాలలో తనిఖీలు జరుగుతాయని ఈ సందర్భంగా డీసీపీ 1 లక్ష్మీనారాయణ అన్నారు. ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు చేపడతామన్నారు. నార్త్ ఏసీపీ సునీల్ మీడియాతో మాట్లాడుతూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లైపాలెం, ఎండాడ, మారకవలస, ఆర్హెచ్ కాలనీ, బాంబే కాలనీ ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అన్నారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులపై దృష్టి ఎప్పుడూ ఉంటుందన్నారు. అక్రమ మద్యం, గంజాయి విక్రయాలు, రవాణాను నియంత్రించడమే ధ్యేయమని అన్నారు. జూన్ 3, 4, 5 తారీఖుల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఆ 3 రోజులు ఎక్కడా కూడా మద్యం అమ్మబడదని చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రతి పార్టీ నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 37 ఎక్సైజ్ కేసులు నమోదు చేశామని అన్నారు. ఈ కార్డన్ సర్చ్లో ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. Theater.